సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతానంటారా అంటూ సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేస్తూ తెలంగాణ ఉద్యమాలు, ఎన్కౌంటర్ల ఘటనలను ప్రస్తావించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నెత్తురిస్తేనే నీళ్లిస్తామంటే అందుకు సిద్ధమని, రైతుల పొలాల జలదాహం తీర్చాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతానంటారా అంటూ సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేస్తూ తెలంగాణ ఉద్యమాలు, ఎన్కౌంటర్ల ఘటనలను ప్రస్తావించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నెత్తురిస్తేనే నీళ్లిస్తామంటే అందుకు సిద్ధమని, రైతుల పొలాల జలదాహం తీర్చాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతానంటారా అంటూ సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేస్తూ తెలంగాణ ఉద్యమాలు, ఎన్కౌంటర్ల ఘటనలను ప్రస్తావించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నెత్తురిస్తేనే నీళ్లిస్తామంటే అందుకు సిద్ధమని, రైతుల పొలాల జలదాహం తీర్చాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వెంకట్ వెంకట్ చెప్పండి.
నెత్తిరిస్తేనే నీళ్లిస్తామంటే అందుకు సిద్ధమని రైతుల పొలాల జలదాహం తీర్చాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం అయితే సాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెంకట్ చెప్పండి. గత కొంతకాలం నుంచి కాళేశ్వరం నదీ జలాల పైన ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ లో ఏవైతే ఉన్నాయో నదీ జలాల పైన సంబంధించి ఇవాళ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ కాదు, హరీష్ రావు కూడా ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యం. ఈ నదీ జలాలు, గోదావరి నదీ జలాలు వృధాగా కిందికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కన్నెపల్లి పంపోదులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ బీఆర్ఎస్ చేస్తా ఉంది. కానీ కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కోతకు గురైంది. మళ్ళీ నీళ్లు ఎత్తిపోయడంతో మళ్ళీ మరింత కోతకు గురయ్యి పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యే అవకాశం ఉందన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నదీ జలాల పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్, హరీష్ రావు మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరు నెచ్చిపోయాలనేది బీఆర్ఎస్, అటు కన్నెపల్లి నుంచి నీరు నెచ్చేస్తే ఇటు మేడిగడ్డ సుడిల్లా అన్నారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఈ నదీ జలాల అంశం తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర జల సంఘాలు కూడా నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలన్నీ కూడా ప్రమాదంలో ఉంటాయన్నది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ రిటైర్డ్ అధికారుల కమిటీ కావచ్చు, ఇటు తాజాగా ఇరిగేషన్ శాఖ కావచ్చు, నీటిని ఎత్తిపోయొచ్చు. ఏదైతే వృధాగా వెళ్తున్నటువంటి 1,00,000 క్యూసెక్కుల నీటికి కాపర్ డ్యామ్ ఒకటి అడ్డుకట్టు వేసి మొత్తం కూడా ఇటు అన్నారం, తురిడిల్ల, మేడిగడ్డ, మిడ్మానేరు, ఎల్లంపల్లి దాకా మొత్తం కూడా వాటర్ ఫుల్ గా చేయొచ్చు అన్నది బీఆర్ఎస్ చెప్తా ఉంది. అట్లనే ఈ ఎల్నినో ప్రభావం కూడా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఈ ఎల్నినో ప్రభావం మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇటు నల్లగొండ, మెదక్ ఇట్లాంటి కొన్ని జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలపైన ఎల్నినో ప్రభావం నుంచి తెలంగాణ రక్షించబడాలంటే ఖచ్చితంగా ఉన్న నీటినే మొత్తం కూడా ఇప్పుడు చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ నింపాల్సిన అవసరం ఉంది. వర్షాలు కూడా ఇప్పటికే రాలేకపోవడంతో మొత్తం కూడా రైతులు ఆగమవుతున్నటువంటి పరిస్థితులు వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాకాలం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా విత్తనాలు వేశారు. వర్షాలు మాత్రం రావట్లేదు. మొత్తం కూడా వేసిన విత్తనాలు అన్ని కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రత్యామ్నాయం ఆలోచించాలి ప్రభుత్వం అన్నది బీఆర్ఎస్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మాటల యుద్ధం ఇటు రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ఉంది. ఇప్పటికే రైతులు వేసిన విత్తనాలు అన్ని ఎండిపోతున్నాయంటే అన్న ప్రశ్నకు ఇటు రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళ నెత్తురు జల్లితే పంట పండుతుంది అన్న కామెంట్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతా ఉన్నాయి. నెత్తురు కాదు, నెత్తురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, మా నెత్తురు ఎంత కావాలంటే అంత తీసుకోండి, కానీ గోదావరి నదీ జలాలు ఎత్తిపోయండి, రైతులను ఆదుకోండి, ఈ ఎల్నినో ప్రభావం నుంచి రైతులను రక్షించండి అంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పినటువంటి. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసిన దురాఘాతాలు అన్ని కూడా తెలంగాణను వంచడానికే చేసినాయి. తొలి దశలో దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో కూడా అనేక మంది బలి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా మలి దశ ఉద్యమంలో కూడా దాదాపు 1400 మంది తెలంగాణ బిడ్డల నెత్తు కళ్ళు చూసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది తప్పే, బీఆర్ఎస్ పార్టీది కాదు అంటూ కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య గోదావరి నదీ జలాల పైన తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాస్తవానికి రైతులు ఈ వర్షాలు కూడా లేకపోవడంతో రైతులైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కృష్ణానదికి నీళ్లు లేవు, ఇటు నాగార్జున సార్ కూడా నీళ్లు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీశైలం కూడా పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృష్ణానది పైన కూడా వాటర్ లేదు, అటు గోదావరి నదీ జలాలు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 72.5 మీటర్ల ఎత్తున నీటిని ఎత్తిపోయొచ్చు అన్నది బీఆర్ఎస్ చెప్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇప్పటికే దాదాపుగా 95.5 మీటర్ల ఎత్తున గోదావరి జలాలు వృధాగా కిందికి వెళ్ళిపోతున్నాయి.
పట్టిసీమ తోడుకుంటుంది వాటర్. ఇక్కడ మనము వదిలేస్తున్నాం కింద. ఖచ్చితంగా ఇది 95 పాయింట్ పైన మీటర్ల పైన నీరు వృధాగా వెళ్ళిపోతుంది. 75.5 మీటర్ల ఎత్తున ఉంటే కన్నెపల్లి పంపు హౌజులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయొచ్చు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా సమాధానం చెప్తుంది. కన్నెపల్లి పంపు హౌజులు ఆన్ చేస్తే మేడిగడ్డ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సరే, మేడిగడ్డతో పాటు కన్నెపల్లి మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని అన్నారం ప్రాజెక్టుకి ఎత్తిపోసినా కూడా అన్నారం తుందిళ్ళ బ్యారేజీలు కూడా కింద కోతకు గురయ్యాయి. అవి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఈ నదీ జలాల అంశంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.